IC-814 వెబ్ సిరీస్ అంతా వక్రీకరణే. ఇది ఇప్పటిదాకా మనం అనేదే కాదు, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ డీజీపీ SP వైద్ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. విమానాన్ని హైజాక్ చేసింది పాకిస్తాన్ ISIకి చెందిన ఉగ్రవాదులే, వాళ్ళంతా పాకిస్తాన్ దేశీయులే, కానీ వెబ్ సిరీస్లో ఉగ్రవాదులకి హిందూ పేర్ల నుంచి హైజాక్కి పాల్పడిన హిందువులే అనుకునేలా భవిష్యత్ తరాలకు ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో జమ్మూ DIGగా ఉన్న నాకు ఘటన పూర్వాపరాలు మొత్తం తెలుసు. మసూద్ గారిని జమ్మూ జైలు నుంచి జమ్మూ టెక్నికల్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళింది నేనే. ఆ రోజున వాడి మొహం మీద మన వ్యవస్థ పట్ల వ్యక్తమైన పరిహాసపు నవ్వు నాకు ఇంకా గుర్తుంది, వెంటాడుతోంది. అదే ఘటన నేడు జరుగుంటే విమానం అమృత్సర్ దాటి బయటికి వెళ్ళేది కాదు. ఏదైతే మసూద్ ఆఫ్ఘనిస్తాన్కి కాదు ఖబరిస్తాన్కి చేరుకునేవాడు, నేటి నాయకత్వ పటిమ అట్లా ఉంది అని చెప్పి తేల్చి చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి దరిద్రం ఇవాళ ఆ రోజున ఉన్నది వాజ్పేయి ప్రభుత్వమే. ఆ రోజున లొంగిపోవడం అన్నటువంటిది అతిపెద్ద తప్పు. అదే మోడీ అయితే కనుక లేపవతలు పడేసేవాడని ఆయన నమ్ముతున్నారు.